గన్మెన్ ఫస్ట్ గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ భరత్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఒకరి మీద ఒకరు, ఎందుకంటే వెపన్స్ ఇప్పుడు అక్కడ పొలిటికల్ లీడర్స్ కొంచెం, ఎందుకంటే అధికారికంగా కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు, ఈయన మాజీ మంత్రి. ఇటువంటి సిచ్యువేషన్ లో గన్ ఫైర్ కూడా ఓపెన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్, అంటే మా మీద ఫైర్ చేస్తారన్నట్టుగా ఏకంగా భరత్ రెడ్డి ఆగ్రహావేశానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏకంగా ఒకరి మీద ఒకరు, ఎందుకంటే భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి మీద గన్ ఎక్కువ పెట్టడం అనేటప్పటికీ తీవ్ర భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు కూడా బీజేపీ వర్గాలు కూడా కాంగ్రెస్ వర్గాల మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇటువైపు అయితే గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులకైతే ఇది కాలేదు, కాంగ్రెస్ కార్యకర్త ఒకరు చనిపోయారు. ముఖ్యంగా భరత్ రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యి అతన్ని బెంగళూరు తరలించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా గాలి జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా బయటికి కూడా అవడంతో ఆయన బయటకు వచ్చిన తర్వాత ముందుగా అటువైపు నుంచి కాల్పులు మొదలైనట్టుగా గన్మెన్, అంటే తన రక్షణ కోసం గన్మెన్ డెఫినెట్గా ఉంటారు. వివాదం జరుగుతోంది, రాళ్ళు రువ్వుతున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారన్న క్రమంలో కొంత కంట్రోల్ చేయడానికి ఆయన కాల్చినట్టున్నాడు. సో అంతలోనే వివాదం మరింతగా ముదిరిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్ కాల్పులు మొదలు పెట్టిన తర్వాత ఇతర వైపు నుంచి కూడా మొదలు పెట్టారు, ఒకరిపై ఒకరు కాల్పులు చోటు చేసుకున్నాయి. సో మీకు ఇందాక వీడియో చూపించాను, ఆ వీడియోలో గాలి జనార్దన్ రెడ్డి తన చేతిలో ఒక బుల్లెట్ చూపిస్తూ ఉన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి చేతిలో ఒక బుల్లెట్ కనిపిస్తోంది, కొన్ని బుల్లెట్లు వెంటాడాయి, కానీ నేను ప్రాణాల నుంచి తప్పించుకోగలిగాను, ఆ బుల్లెట్ నుంచి తప్పించుకోగలను, ప్రాణాలతో కాపాడుకోగలిగాను, నాపై ఈ రకమైనటువంటి దాడి చేశారనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. సో ఒకసారి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆ బుల్లెట్ చూపించి వీడియో ప్లే చేయండి పీసీఆర్. సో బుల్లెట్ చూపిస్తూ ఉన్నాడు, ఎస్ ఇక్కడ చూడండి వీడియోలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆ బుల్లెట్ని ఆయన చేతిలో పెట్టి చూపిస్తున్నాడు. ఇదే బుల్లెట్ నన్ను వెంటాడింది అని చెప్తున్నాడు ఆయన. సో ఈ సంఘటనలో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో ఈ కాల్పుల్లో రాజశేఖర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త అయితే ప్రజెంట్ మరణించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇతల వైపు నుంచి సతీష్ రెడ్డికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సతీష్ రెడ్డి చాలా తీవ్రంగా గాయపడ్డారు. అండ్ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వర్గంలో పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సో వాల్మీకి జయంతి నేపథ్యంలో జనవరి 3వ తేదీన జరగాల్సినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీల ఏర్పాటు జరుగుతోంది అక్కడ. సో నారా భరత్ రెడ్డి వర్గీయులు ఆ బళ్ళారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన అక్కడ నియోజకవర్గంలో పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఆయన వర్గీయులు ఆ కాంపౌండ్కి, అంటే గాలి జనార్దన్ రెడ్డి ఉండేటువంటి నివాసానికి కాంపౌండ్ చుట్టూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న తరంలో ఒక్కసారిగా ఇష్యూ ట్రిగర్ అయింది. అక్కడితో ఆగకుండా ఆ ఇష్యూ కాస్త గన్ ఫైరింగ్ వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు చాలా తీవ్రంగా కాల్పులు జరుపుకొని అక్కడ 144 సెక్షన్ అమలు చేసే పరిస్థితికి దారితీసింది. సో ఒకరి మరణం కారణమైతే పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి నిన్న ఆ సంఘటనలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని, ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది, ఆ ವಿಜುವಲ್ಸ್ చూద్దాం. ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಜನರು ಪ್ರೀತಿ ಕಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿರುವಂಥ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ತಕ್ಷಣ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಮೀಡಿಯಾ ಬರಲಿ. ಹಾಂ ಸರ್, ಸ್ಟೆಪ್ ಹೋಗೋಣ ಅಷ್ಟೇ. ಅಲ್ಲ ಸರ್, ಈಗ ಅಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತನ ಅಂದರೆ ತೀರ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಈ ಘಟನೆಗೆ ಕಾರಣರಾದವರು ಗಂಗಾವತಿ ಶಾಸಕರು, ಅವ್ರ ಮೇಲೆ ಎಷ್ಟಿ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್ ಹಾಕಬೇಕು, ಆಮೇಲೆ ಅವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನಂತಾರೆ ಇದಕ್ಕೆ? ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ಮನೆ ಮೇಲೇ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರೋಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ದರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರು ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಕರನ್ನು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನು, ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ, ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಜನರು ಪ್ರೀತಿ ಕಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿರುವಂಥ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ತಕ್ಷಣ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ